రామగిరి రామ 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 జయ ములగపూడి రామ 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 జయ రాజా. హలో ఫ్రెండ్స్, మీరైతే ఒక అట్టపెట్టిన అయితే ఫస్ట్ ఇలా అయితే కట్ చేయండి. చూడండి ఎలా కట్ చేస్తాం. సేమ్ అయితే ఇలా అయితేనే కట్ చేయండి, ఇలా అయితేనే మంచిగా వస్తుంది. చూడండి, దీనికైతే ఒక వైట్ పేపర్ని అయితే ఇలాగా పెయింటింగ్ అయితే చేసేయండి. పెయింటింగ్ అంటే స్టిక్కింగ్ అయితే చేయండి. ఇలా బబుల్స్ ఏమి ఉండకుండా చేయండి. కానీ నాకైతే బబుల్స్ వచ్చేసి ఎంత చేసినా వచ్చేస్తున్నాయి. సో ఫస్ట్ కొన్ని ఐటమ్స్ అయితే కావాలి. ఇది కూడా 2 అట్టపెట్టులు, ఇంకా ఇలాంటి చిన్న పీసెస్, ఇంకా ఒక గొట్టం అయితే కావాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి అయితే ఇలా అయితే అంటించండి. చూసారు కదా, వీడియోలో అయితే బాగా చూడండి. ఇదైతే కరెక్ట్గా ఫిట్ అయ్యేలా అయితే కోసాను నేను పైన. చూడండి ఎలా కరెక్ట్గా ఫిట్ అవుతుందో. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే ఊడిపోతుంది. చాలా గట్టిగా అయితే ఎంసీల్ పెట్టండి. మీరైతే ఎంసీల్ తెలుసు కదా. ఇప్పుడైతే దీన్ని అయితే ఇలా స్టిక్ చేసేయండి. ఎక్కడంటే ఇదిగోండి, ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ ఉంది కదా, ఈ మధ్యలో ప్లేస్ అక్కడ ఇదిగోండి ఇలా స్టిక్ చేయండి. నేనైతే మ్యాజిక్తో అయితే స్టిక్ చేస్తాను, ఎటువంటి గమ్ వాడకుండా. లైక్ అయితే చేసుకోండి. ఒక సిలిండర్ అయితే తీసుకొని ఇలా అయితే కట్ చేసాను. ఇప్పుడైతే దీనికైతే ఇలా పెట్టాలన్నమాట. సో చూడండి, ఇక్కడ కన్నం ఉంది కదా, ఆ కన్నంలోకి వెళ్ళి ఇలా పెట్టాలి. సో నేనైతే మ్యాజిక్తో అయితే పెట్టేశాను. ఇప్పుడు నీట్గా ఉంది కదా, మీరైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. ఇప్పుడు దీనైతే ఇలా మార్చేసాను. ఇక్కడైతే హిమోడయాలసిస్ అని పెట్టాను. అదొక పాత క్యాలిక్యులేటర్ క్లాస్ అనమాట. ఏదో బాగుంటుందని పెట్టేసాను. ఇక్కడైతే 4 రోమన్స్ అయితే గీసాను. ఇక్కడ పైన అయితే కొంచెం కలర్ పేపర్ అయితే వేసాను, నీట్గా ఉంటుంది కదా అని. ఇప్పుడైతే ఇక్కడ కొన్ని నెంబర్స్ అయితే రాసాను. ఏంటంటే 1 2 3 4 5 6 7 8 9 0 హ్యాష్, ఇంకా ఒక పాయింట్ పెట్టాను కింద. ఇక్కడేమో చిన్న సర్కిల్ లాంటిది అయితే అంటించండి. ఇదిగోండి అటాచ్మెంట్ అయితే నేను ఒక బాటిల్ క్యాప్తో చేశాను. ఆ బాటిల్ క్యాప్ లోగో లేకుండా అక్కడైతే శాండ్ పేపర్తో గీకేయండి. ఇలా అయితే అంటించేసాను. అక్కడ గ్రీన్ కలర్ బటన్ ఏంటంటే కన్ఫామ్, ఇంకా రెడ్ కలర్ ఏమో డిక్లైన్. ఓకే, ఒక సర్కిల్ లాంటి ట్యూబ్ అయితే అంటే ఒక అట్టనైతే ఇలా పెయింటింగ్ అయితే చేసి ఇక్కడైతే స్టిక్ చేయాలి. ఇది కూడా నేనైతే మ్యాజిక్ మళ్ళీ స్టిక్ చేస్తాను. అంటే నీట్గా ఉందో చూడండి. ఇప్పుడైతే ఒక ట్యూబ్ లాంటివి తీసుకోవాలంటే ఇన్సులిన్ పడతారు కదా, ఆ ట్యూబ్ అనమాట. నేను పాతదైతే తెచ్చేసాను హాస్పిటల్ నుంచి. దీనైతే ఇలా ఇన్సర్ట్ చేస్తే ఇలా మళ్ళీ బయటకు వస్తుంది. ఎందుకంటే మధ్యలో మనం ఏ హోల్ పెట్టలేదు. ఇలా బయటకు వచ్చిన దాన్ని మనం పూర్తిగా లాగేయాలి, చిన్నగా ఉంచాలి. లాగేసి దాంతో కొంచెం చిప్పులు అయితే తిప్పాలి. ఇలా చూడండి, ఇలా ఫస్ట్ అయితే దాన్ని ఇలాగ నీట్గా అయితే పెట్టాను. చూడండి, ఈ స్టార్టింగ్ ఇలా వచ్చింది. ఇలా దీని లోపల నుంచి పెట్టాను. మళ్ళీ ఏం చేంజ్ కాకుండా అలా తిప్పేశాను. చూడండి, ఇలా తిప్పాను. ఇలా వెళ్ళి సిలిండర్లోకి అయితే పెట్టాను. మళ్ళీ సిలిండర్ కింద నుంచి ఇలా తెచ్చేసి ఇక్కడ మ్యాజిక్ జరిగింది. చూడండి, అక్కడ లోపలికి అయితే పెట్టాను. అక్కడ ఏం జరిగిందంటే చెప్తాను, వెయిట్. ఇదిగోండి, వెనక్కి తిప్పితే ఇక్కడైతే చిన్న హోల్ అయితే వేసుకున్నాను. ఈ హోల్ ఓపెన్ చేసి చూస్తే డోర్లో తయారు చేసాను. కష్టపడి తయారు చేసింది తెలుసా. ఈ లోపలికి అయితే ఈ పింక్ కలర్ పైప్ అయితే లోపలికి అయితే తెప్పించేసాను. ఇప్పుడైతే ఇంకో పైప్ అయితే అక్కడ అటాచ్ చేస్తాం అనమాట. సో ఇంకో పైప్ అయితే అటాచ్ చేస్తాను. చూడండి, లోపలైతే ఇంకో పైప్ అటాచ్ చేసి మధ్యలోంచి ఇలా వెనక నుంచి తెప్పించాను. ముందు ఆ పైప్ అయితే చూపిస్తాను. చూడండి, ఓ చిన్న ఇవ్వండి ట్రాన్స్పరెంట్ కొత్త పైప్ అనమాట. కొంచెం నీట్గా ఉన్న కొత్త పైప్ అదైతే అటాచ్ చేసి అలా మళ్ళీ బయటికి అయితే తెచ్చాను. సో ఇదనమాట కొత్త పైపు. చూడండి, ఇది అటాచ్ చేసి చిన్నది ఇలా వదిలేను అనమాట. కొంచెం పెద్దది ఉందండి. ఇలా అయితే ఇలా తెప్పించి మళ్ళీ ఇక్కడైతే ఇలా ఎండింగ్ పెట్టేశాను. చూసారా, నీట్గా అయితే ఎండింగ్ వచ్చేసింది. మీరైతే ఇదేంటి అని చూస్తున్నారు కదా, కొంచెం షోకేజ్ కోసం మనం అయితే చిన్నది మార్చుతున్నాం అనమాట. అదేంటంటే దీనిది ఉంటుంది సిలిండర్ది, అది ఇలా కట్ చేశాను అనమాట. కట్ చేసి దానికి అంటించేసాను. ఇదిగోండి, కట్ చేసి అంటించాక ఇంకో ట్యూబ్స్ పెట్టి చిన్న డబ్బా అయితే అటాచ్ చేశాను షోకేజ్ కోసం. ఒక పౌడర్ డబ్బా అయితే కట్ చేశాను, ఎందుకంటే హ్యాండ్ కోసం.
దీనిపైన పీల్ అయితే తీసేయండి, నీట్గా ఉండాలి కాబట్టి. ఇలా 2 మనకు ఉన్నాయి కదా, 2 ట్యూబ్స్ ఉన్నాయి కదా, ఇవి అయితే మనకి నెర్వ్స్కి పెట్టినట్టయితే పెట్టండి. చూసారు ఎలా పెట్టినా. ఇలా పెట్టిన తర్వాత మనం స్టార్ట్ అయితే ఎలా వదిలేదు, స్టార్టింగ్ అయితే అలా వెళ్ళిపోద్ది. దాంతో మధ్యలో వచ్చింది కదా ఇదిగోండి, అలా స్టార్టింగ్ అయితే అలా వెళ్ళిపోతుంది. సేమ్ అంటే ఇందాక చెప్పాం కదా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే మళ్ళీ ఇలా వచ్చి ఇక్కడ చేంజ్ అయింది కదా, ఇదిగో మళ్ళీ చేంజ్ అయితే ఒకసారి చూపిస్తాం మీకు అర్థం అవ్వాలి కాబట్టి. చేంజ్ అయితే పింక్ కలర్ అయితే పాత్ అనమాట. చేంజ్ చేసి ఇప్పుడు ట్రాన్స్పరెంట్ ఉంది కదా, ఇదైతే పెట్టాను. ఓకే, ఇదిగో నిజా ట్రాన్స్పరెంట్ కొట్టేసి మధ్యలో చేంజ్ చేసి పెట్టాము. ఎందుకంటే కలర్ డిఫరెన్షియేషన్ రావాలి, ప్రాజెక్ట్ కాబట్టి ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్. ఇదైతే మళ్ళీ ఇలా తీసుకెళ్ళి ఇదిగోండి ఇలా లోపలికి అయితే పెట్టాను. లోపల అయితే స్టోర్ అవ్వకుండా మళ్ళీ దాన్ని సీక్రెట్గా వెనకాల నుంచి ఇలా తెచ్చేసి ఇలా అయితే మధ్య నుంచి అయితే చేసాను. చూడండి అంత నీట్గా వైరింగ్ అయితే చేయాలి. ఇలా అయితే మళ్ళీ ఇక్కడైతే మనం ఆ వాటర్ అయితే ఎలా పడితే అక్కడ స్టోర్ చేయకుండా అక్కడ గ్లాస్ అయితే పెట్టబోతున్నాం మనం అయితే. ఓకేనా. సో మళ్ళీ పింక్ కలర్ ఉంది కదా, అదేమో ఇలా వచ్చి ఎగుస్తూ ఉంది కదా పింక్ కలర్ది, అక్కడ ఆగిపోయింది కదా పింక్ కలర్ది. అది అక్కడ ఏం చేసి అనుకుంటారు కదా, ఆ పింక్ కలర్ దానికి అయితే ఫుల్ వైరింగ్ నేనే చేశాను అనమాట. ఇలా చేసి వైరింగ్ అయితే ఇదిగోండి ఇలా అయితే ఇక్కడ చేసాను. చూడండి వైరు ఇలా నీట్గా వచ్చి మళ్ళీ ఈ డబ్బాలోకి అయితే పెట్టాను నేను. ఈ డబ్బాలోకి అయితే పెట్టాను. ఓకే, నీట్గా అయితే చేయండి. ఇలా కోడిగలిపి చేయకూడదు, ఎందుకంటే ప్రాజెక్ట్ కాబట్టి ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అయితే తయారైపోయినట్టే, ఆల్మోస్ట్ ఒక 90% తయారైపోయింది. మిగిలిన 10% అయితే తయారు చేయాలి. ఇప్పుడు లోపల గ్లాస్ లాంటిది పెడతాను కదా, ఇలాంటిది ఏదో ఒకటి గ్లాస్ అయితే తెచ్చి లోపల అయితే పెట్టండి. నేను ఇది పెడదామని అయితే అనుకున్నాను. చూస్తే ఇది ఎంత పెద్ద ఉంది, లోపల దూరుతుందా అని డౌట్ వచ్చింది. సో తీస్తాను అది వద్దని. సో మనకైతే అయ్యింది కదా. ఇప్పుడు స్టార్టింగ్ అయ్యింది కదా మనం పెట్టేదానికి. దీనికైతే కొంచెం ఇదిగో ఈ సిలిండర్ అయితే ఇది సిరేంజ్ అయితే పెడదాం అనుకుంటున్నాను. సిరేంజ్ నీడిల్ అయితే ఊడిపోయింది, పైన ఇరిగిపోయింది మొత్తానికి. సో మనం చిన్న అటెన్స్మెంట్ అయితే చేస్తాం, లేదంటే మీరు మంచిది తీసుకొని పెట్టేయచ్చు డైరెక్ట్గా. సో దీన్ని ఎక్స్టెండ్ అయితే చేయండి ముందు ఆ పైప్ని. ఇది కూడా ఎక్స్టెండ్ అయితే చేసి ఈ సిరేంజ్ ఉంది కదా, దీని అయితే 2 అటాచ్మెంట్స్ అయితే తీసుకున్నాను. ఒకటి ఏంటంటే ఈ చిన్న ఈ గొట్టం పెన్నది అది సిలిండర్కి అయితే అటాచ్ చేస్తాను. ఈ చిన్న పైప్ కరెక్ట్గా గొట్టానికి అయితే కరెక్ట్గా ఫిట్ అవుతుంది, ఎటువంటి లూజు లీకు లేకుండా కరెక్ట్గా ఫిట్ అవుతుంది. దీనికైతే చిన్న పీస్ అయితే తీసేస్తాను. ఇదిగోండి ఈ పీస్ మాత్రమే కావాలి, ఆ పీస్ తీసి ఇలా దీనికైతే అంటిస్తాను హోల్ దగ్గర. అదేంటి కదా, ఇదైతే దీనికైతే అంటిస్తాం. అప్పుడు కరెక్ట్గా ఫిట్ అవుతుంది, పైకి దీనికి ఫిట్ అవుతుంది కాబట్టి. సో నా అటాచ్మెంట్ ప్రకారం నేనైతే ఎంసీల్తో అయితే అంటిస్తున్నాను. ఓకే, ఎంసీల్ అయితే పాత వీడియోలో చెప్పాను ఎంసీల్ ఎలా వాడాలో కూడా. సో ఎంసీల్తో అయితే అంటించేసాను. ఒక 2 hours అయితే ఆగింది, అందుకే అనమాట ఇంతసేపు పట్టింది. చెప్పాలంటే ఈ వీడియో నేను 2 days క్రితం షూట్ చేశాను, కాకపోతే ఈ వాయిస్ ఎడిటింగ్ కోసం ఇంతసేపు దాకా వెయిట్ చేశాను. సో ఎంసీల్ అయితే మొత్తం గట్టి పడిపోయింది అనమాట. సో ఇప్పుడైతే ఒక వాటర్ తీసుకొని బాటిల్లో మనం రెడ్ కలర్ అయితే ఇంకా తీసుకోవాలి. తెలుసు కదా మీకు, ఇది ఒక స్కెచ్లో ఉంటుందని. దీన్ని అయితే మొత్తం వాటర్లో అయితే పిండియాలి. చిన్న వాటర్ బాటిల్ తీసుకోండి, ఒక 100 ml అలాగ ఉండాలి. 100-300 అంత చాలు. ఇవన్నీ నీట్గా అయితే పిండి మొత్తం కలర్ వచ్చేయాలి, కానీ ఇంకా మిక్స్ అవ్వాలి. చూసారా కింద అయితే కలర్ వేరియేషన్ తెలుస్తుంది. సో మనం ఇప్పుడైతే నా చేయి మొత్తం దరిద్రం అయిపోయింది. ఇప్పుడైతే మూత పెట్టి మొత్తం అయితే మిక్స్ చేయాలి. జస్ట్ మొత్తం షేక్ చేసేయండి గట్టిగా. షేక్ చేసారు. ఇప్పుడు నాకైతే మొత్తం చేయి నాశనం అయిపోయింది. జాగ్రత్తగా ఉండి షేక్ చేయండి. ఇది కూడా నేనైతే నీట్గా షేక్ చేస్తాను. ఇలా పెట్టి షేక్ చేస్తే ఏమవ్వట్లేదు కాబట్టి దాంట్లోనే అది కూడా పెట్టిస్తాను.
ఇలాంటిది బ్లూ కలర్ కూడా ఒకటి తయారు చేయాలి మనకి. బ్లూ ఇంక్, డార్క్ బ్లూ ఇంకా డార్క్ రెడ్ తీసుకోండి. సో ఇప్పుడైతే మనకి ఉన్నాయి కదా ఈ ఇంజెక్షన్ ఉంది కదా, దీంట్లోకి అయితే మనం బ్లూ కలర్ వేయాలి. మనం మోడిఫై చేసిన ఇంజెక్షన్ బ్లూ కలర్ వేయాలి స్టార్టింగ్ దాంట్లోకి. ఇంకోటి కొత్తది తెచ్చాను కదా, కొత్తది తెచ్చాను అనమాట. అది దీనికి పెడదామని చెప్పి, అంటే మధ్యలో మార్చుతాం దానికి పెడదామని చెప్పి కొత్త ఇంజెక్షన్ అయితే తెచ్చాను. సో దాంట్లోకి అయితే రెడ్ కలర్ వేయాలి. అయితే బ్లూ కలర్ బ్లడ్ అనేది, అంటే బ్లూ కలర్ అనేది ఆక్సైడ్ బ్లడ్ కాదు, చెత్త బ్లడ్. అది డయాలసిస్ మిషన్ నుంచి ఎలా క్లీన్ అవుతుందో చూపించడం. దీన్ని అయితే పైప్ ఎక్స్టెండ్ అయితే చేయాలి. చిన్న పైప్ అటాచ్ చేస్తాను. ఇప్పుడు వస్తుంది కదా, మనం దాని నుంచి వచ్చింది మళ్ళీ అలా వదిలేకుండా ఒక గ్లాస్ పెడతామని చెప్పాను కదా, ఇదే ఆ గ్లాస్ పెట్టేస్తున్నాను. ఏం పర్లేదు, మా అమ్మకి చెప్పకుండా తెచ్చేసాను గ్లాస్ అయితే. ఇదిగోండి నేను లోపలికి అయితే పెట్టేసాను గ్లాస్ని. ఇప్పుడైతే మనం మన 2 ఇంజక్షన్లో వాటర్ అయితే నింపబోతున్నాం. ముందైతే ఎక్కడ పెట్టాలో చెప్తాను కదా, చూడండి. సో ఇప్పుడైతే 2 మ్యాజిక్తో వాటర్ అయితే నింపేస్తున్నా. వాటర్ నింపినాక నాకైతే చొక్కలు కనబడ్డాయి. నేను నీట్గా వాటర్ నింపేసాను కదా. ఇప్పుడైతే ఇలా అటాచ్ చేస్తాను. స్టార్టింగ్ ఏమో బ్లూ, మధ్యలో చేంజ్ అయితే రెడ్. ఓకే, సో మనమైతే ఒక హ్యాండ్ అయితే తయారు చేసాం. గ్లౌస్ తీసుకుని లోపల చిన్న చిన్న పేపర్ ముక్కలు, క్లాత్ ముక్కలు అయితే వేసి ఒక హ్యాండ్ తయారు చేసాం. దీనికి కరెక్ట్గా ఫిట్ అవుతుంది ఆ హ్యాండ్ అయితే. ఇదిగోండి కరెక్ట్గా ఫిట్ అయింది. ఆల్మోస్ట్ అయిపోయింది కాదు, 99% అయిపోయింది. ఒక 1% ఏంటంటే చెకింగ్. సో ఫస్ట్ అయితే ఆన్ చేసాను. చూడండి బ్లూ కలర్ బ్లడ్ అయితే వెళ్తుంది చూడండి. మన వేస్ట్ బ్లడ్ అయితే వెళ్ళి చూడండి ఇక్కడికి వస్తుంది. చూడండి కనిపిస్తుందా? బ్లూ కలర్ బ్లడ్ మధ్యలోకి వెళ్ళి చేంజ్ రెడ్గా మారుతుంది చూసారా, రెడ్ బ్లడ్. అది మళ్ళీ లోపలికి వెళ్తుంది మన హ్యూమన్ బాడీలోకి. అలా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. రెడ్ బ్లడ్ అనేది మన బాడీ హ్యూమన్లోకి వెళ్తుంది. ఓకే, ఇది బ్లూ బ్లడ్, ఇదేమో రెడ్ బ్లడ్ అనమాట. కింద డబ్బాలు అయితే షోకేస్ కోసం. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ ఇలాంటివి చాలా అయితే ఉంటాయి.